మనం 'పవన్ కళ్యాణ్' గారి సినిమాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఆల్రెడీ జూన్ 12న అనౌన్స్ చేశారు. 'హరిహర వీరమల్లు' రాబోతుంది. ఇంకొక 20 డేస్ అలా ఉంది సార్. 'ఓజీ' సినిమా అప్డేట్ కూడా ఇచ్చేసారు. అంటే 'ఓజీ' సినిమా ఫ్యాన్స్ ఎప్పటినుంచో కూడా వెయిట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏ ఈవెంట్‌కి పోయినా కూడా 'ఓజీ ఓజీ' అంటూ అరుస్తూడం చూస్తున్నాం. సెప్టెంబర్ 25న కూడా రాబోతుందంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి 2 సినిమాలు గురించి మీరేం చెప్తారు సార్? అదే ఈ జాగ్రత్తలు తీసుకొని అనౌన్స్ చేయాలి. ఎందుకంటే ఓసారి ఒక అనుభవం ఏర్పడింది గనక 'ఓజీ' అంటే అది పెద్ద అంటే ఫార్స్‌గా తయారైంది. 'ఓజీ ఓజీ' అంటే నాకు మోదీ మోదీ అని వినిపిస్తుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంటే ఇంచుమించు ఆయనకు కూడా మంచి క్రేజీ ఉంది ఈ 'ఓజీ' సినిమా మీద. ఇప్పుడు ఈ అనుభవం దృష్ట్యా ఈ అనుభవం కొత్తది కాదు. అంతకుముందు 2, 3 సినిమాలయింది. 'భీమ్లా నాయకులు' గాని, ఈ 'వకీల్ సాబ్' గాని ఇయన్ని సినిమాలు పవన్ కళ్యాణ్ సినిమాలకి ఎందుకు రావాలండి? వీళ్ళ కుతంత్రాలు కాకపోతే మిగతా సినిమాకి రావచ్చుగా? మిగతా సినిమాలు ఆడించుకుంటున్నారుగా? మొన్న 'కల్కి' సినిమా వచ్చింది. ఎవరు ఆఫ్ చేయలేదుగా? ఎన్నో సినిమాలొచ్చాయి. అన్ని సినిమాలు సజావుగా వెళ్ళిపోవడం. అంటే పవన్ కళ్యాణ్ సినిమా వచ్చేసరికి ఇలాగా కుట్ర, కుతంత్రాలు, ఏదో పన్నాగాలు ఇవి ఎంతో కాలం ఉండవండి. ఇప్పుడు మీ 'ఓజీ' సినిమాకొస్తాను. 'ఓజీ' సినిమా పవన్ కళ్యాణ్ జీవితంలో పెద్ద ల్యాండ్ మార్క్ చిత్రం అవుతుందండి. 'ఓజీ' గురించి సమాచారం తెలుసుకుంటుంటే ఇది డెఫినిట్‌గా ఒక హాలీవుడ్ సినిమాతో ఈక్వల్‌గా ఉంటుందని నేననుకుంటున్నా. హ్మ్. నా అనుభవం దృష్ట్యా. ఒక హాలీవుడ్ పిక్చర్ అవుతుంది. నో డౌట్ ఎట్ ఆల్. ఆ స్థాయిలో ఉంటుందన్నమాట. అటువంటి ఆ స్థాయిలో ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావాల్సినటువంటి సినిమాకి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినప్పుడు ఇయన్నీ కూడా ఆలోచించుకొని చేయాలి. అప్పుడు థియేటర్స్ ఉంటాయా? ఉండవా? పోటీలను సహజంగా ఏ సినిమా వచ్చినా 'ఓజీ' నెగ్గుతుంది. పవన్ కళ్యాణ్‌కున్న క్రేజీ బట్టి చూస్తే నెగ్గుతుంది. గానీ అప్పుడు కూడా ఇదే సమస్య వచ్చి పడినట్టు ఏం చేస్తారు వీళ్ళు? నవ్వుల పాలైపోతారు కదండీ! ఆ విషయం పవన్ కళ్యాణే ఆలోచించాలి. పవన్ కళ్యాణ్‌తో సినిమాలు తీసే నిర్మాత అయినా ఆలోచించాలి. సంబంధిత డైరెక్టర్ కూడా దీన్ని పరిశీలన చేయాలి. లేకపోయినట్టు ఎలాగవుతుంది? సెప్టెంబర్ 12 బావుంది. కళ్ళు మూసుకొని ఎవరో అన్నట్టుగా కళ్ళు మూసుకొని తెరిస్తే సంవత్సరాలు వచ్చేస్తున్నాయి. నెలలు రావా? కళ్ళు మూసుకుంటే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు వస్తున్నాయండి. కళ్ళు మూసుకొని తెరిచేలోగా. ఓ నెల వస్తుంది గదా! అందువలన ఈ నెల లోపున మీరు చేసే ప్రయత్నం ఏదో చేస్తే బావుంటుంది గానీ, లేకపోతే మళ్ళీ మొదటికొస్తుందన్నమాట. ఎవరో ఆ నలుగురు ఆపేశారంటారన్నమాట. ఏ నలుగురో ముందు బయట పడాలండి. వాళ్ళకున్నటువంటి వాళ్ళకున్న ఇబ్బందులేమిటో బయట పెట్టాలి. ఏమీ లేకుండా సినిమాని ఆఫ్ చేసుకుంటే ఎలాగవుతుంది? సినిమాని ఆఫ్ చేయడం అంటే మామూలుగా ఎవరి సినిమా అందరి సినిమాలు ఆఫ్ చేసినట్టయితే మొత్తం గాలి వానొస్తే కథే లేదు. అలా కాకుండా పవన్ కళ్యాణ్ సినిమాకే మాత్రమే ఈ ప్రతిబంధకాలు ఏర్పాటు చేయడం ఆయన అభిమానులకు గాని, సినిమా ఇండస్ట్రీకి గాని ఎవరికీ మంచిది కాదు. అటువంటి ఇండస్ట్రీ బాగు కోసం ఆయన ఎలా ఆలోచిస్తారు చెప్పండి? మీకు కర్రు కాల్చి వాత వేసిన తర్వాత, నాయనా నూరేళ్ళు చల్లగా ఉండాలని ఎవరైనా దీవిస్తారా? అరే! మన సినిమా వ్యక్తి అంత అందరం అంత పెద్ద స్థాయిలో కూర్చున్నారు. ఆయన ద్వారా మన పరిశ్రమను ఇంకా బాగు చేసుకుందాము. సినిమా ఇండస్ట్రీలో చిన్న, పెద్ద అందరూ మంచి సజావుగా బ్రతికేలా చూద్దాం అనేటువంటి ఆలోచన వీటికి లేకుండా ఆయనకే మీరు టార్గెట్ ఫిక్స్ చేసుకొని ఆయన కెరీర్‌తోనే ఆటలాడుకుంటున్నారంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఏమో పవన్ కళ్యాణ్ తాలూకు మనసులో ఇది ఎలాంటి గాయం రేపిందో తెలీదు. అందువలన ఇట్లాంటి ఒక రాజకీయ లబ్ధి కోసం ఎవరో చేసే ప్రయత్నానికి ఎవరి కళ్ళల్లో ఉన్న చూడబోయే ఆనందం కోసం ఇలా ఈ ఇండస్ట్రీని బలి చేయడం మాత్రం ఎంత మాత్రం కూడా మంచిది కాదని నా ఉద్దేశం. సార్ 'పవన్ కళ్యాణ్' గారి ఓన్లీ 3 సినిమాలు చివరి సినిమాలు అంటున్నారు. ఆల్రెడీ 'హరిహర వీరమల్లు', 'ఓజీ' అండ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'. 'ఉస్తాద్ భగత్ సింగ్' ఉండదు అనుకున్నారు గానీ ఓహ్! షూటింగ్ స్టార్ట్ అయింది. ఓహ్! షూటింగ్ స్టార్ట్ అయిందని హ్మ్. అనౌన్స్ చేశారు. ఇక ఈ 3 సినిమాలే చివరి సినిమాలు. ఆ తర్వాత ఆయన పొలిటికల్‌గా బిజీ అయిపోతారు. ఇక సినిమాలు చెయ్యరని కూడా అంటున్నారు. మరి సినిమాలు ఇక మీదట పవన్ కళ్యాణ్ గారియి ఉండవా సార్? ఈ 3 సినిమాలే లాస్టా? ఇది ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే ఈ 3 సినిమాలే బహుశా చివరి సినిమాలై ఉండొచ్చు. లేదంటే ఏదో సంవత్సరానికి ఒక సినిమా యాక్ట్ చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు గానీ, ఒకవేళ ప్రజలు యాక్సెప్ట్ చేసినా ఈ ప్రతిపక్షం వాళ్ళు మాత్రం ఓ సినిమా నటుడిగానే చూస్తారు. నీకెందుకయ్యా సినిమా? రాజకీయాల్లో వెళ్లి సినిమాలో యాక్ట్ చేసుకో అంటారు.
దానికి ఖచ్చితంగా ఆయన సమాధానం చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఆయన అంత బాధ్యత వహించినప్పుడు, అంటే ప్రజల పక్షాన అంతగా పోరాడుతున్నప్పుడు, ఈయన ప్రజల పక్షాన ఉండాలి. ఈయన రాజకీయ నాయకుడిగా సాధించిన విజయాలు చెప్పుకోదగ్గవిగా ఉండాలి. ఆయన పరిశ్రమలన్నాడు, నిరుద్యోగులన్నాడు, పంచాయతీరాజ్ అన్నాడు, అరణ్యాలు వనరులన్నాడు. ఇవన్నీ అన్నాడు కదా! ఇవన్నీ కావాలి కదా! ఇవన్నీ లేకుండా ఏవైతే ఆయన ప్రజలతో నేను ఈ పనులు పూర్తి చేస్తానని వాగ్దానం చేశాడో, ఆ పనులు పూర్తి కాకపోయినట్లయితే ఆయన తలదించుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ తెచ్చుకోడు. నా దృష్టిలో 'హరిహర వీరమల్లు', 'ఓజీ' సినిమాలు మాత్రం బాగా పోతాయండి. మరి రాబోయే సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' అది ఆల్రెడీ అయిపోయింది. అది ఎప్పుడు కూడా టైం డిలే అయితే ఏమవుతుందంటే దాంట్లో ఫ్రెష్‌నెస్ కొంచెం డీవియేట్ అవుతుంది. ఫ్రెష్‌నెస్ అంతగా ఉండదు. గనక ఒకవేళ 'ఉస్తాద్ భగత్ సింగ్' వచ్చినా సరే మళ్ళీ ఫ్రెష్‌గా ఏవో ప్రేక్షకుడికి ఆకర్షణీయమైనటువంటి అంశాలు ఇన్కార్పొరేట్ చేసి రిలీజ్ చేయాలి గానీ, అలాగా పోస్ట్‌పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతే కష్టం గదా! అది. బట్ దీని తర్వాత మాత్రం పవన్ కళ్యాణ్ సినిమాల్లో యాక్ట్ చేస్తే నేను ముందు హర్షించను. అంటే ఏ విశ్లేషకుడు కూడా హర్షించడు. ఎందుకు హర్షించడంటే మీ మీదున్న బరువు ఎక్కువ. మీకున్న సమయం తక్కువ. సంవత్సరానికి ఎంత లేదన్నా 360 రోజులే. లేదు, లేదు, లేదు నాకు చాలా పనులున్నాయంటే ఆ 365 డేస్ మారవు. అలాంటి 4 365 డేస్ ఉన్నాయన్నమాట. అప్పుడే ఒక 365 డేస్ అయిపోయినాయి. అర్థమైందా? ఇక 4 సంవత్సరాలే ఉన్నాయి. 4 సంవత్సరాల్లో మీరు చేసిన వాగ్దానాలెన్ని? మీరు నెరవేర్చుకుందేమిటి? మీరు పెద్ద ఇప్పుడు ఒక కేంద్ర ప్రభుత్వంలో కూడా చెప్పుకోదగ్గ రాజకీయ నాయకుడు అనిపించుకున్న తర్వాత పేరు తెచ్చుకోవడం చాలా సులువండి. ఆ పేరుని నిలబెట్టుకోవడం చాలా కష్టం. మరి నిలబెట్టుకోవాలి కదా! నిలబెట్టుకోవాలంటే మీరు ఎంత అహర్నిశలు పనిచేసినప్పుడు కూడా ఇంకా పనులు మిగిలిపోతాయన్నమాట. ఈ సత్యాన్ని మాత్రం పవన్ కళ్యాణ్ గుర్తుంచుకోవాలి.